అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 48 విందాం. మానస భార్గవులు చెప్పిందంతా విన్న అంజలి, బాగుందమ్మా, చాలా బాగుంది. సో ఇప్పుడు ఏమంటారు అని అడిగింది. పెద్ద మనసు చేసుకొని నన్ను మీ వదినగా అంగీకరిస్తే అని మానస అంటుండగా, ఓహో, మరి ఇంకేం డౌట్స్ లేవా మీకు అని అడిగింది అంజలి. ఎందుకు లేవు? అసలు ఈ విషయం మీకెలా తెలిసింది? లీక్ అవ్వకూడదని జాగ్రత్త పడ్డాం కదా అన్నాడు భార్గవ్. లీక్ అవ్వకూడదన్నప్పుడు చున్నీతో చేతులు తుడుచుకోవడాలు లాంటి రొమాంటిక్ పనులు ఆఫీసులో పెట్టుకోకూడదు కదా అన్నయ్య అన్నది అంజలి. ఆ మాట విన్న మానస, అంటే ఆ రోజు నువ్వు చూసావా అని అంజలితో అంటూ, మీకు చెప్తూనే ఉన్నాను అంది భార్గవ్తో. మానస మాటలకి భార్గవ్ హిహిహి అని నవ్వాడు. మరి చూడరా, అక్కడే నాకు డౌట్ వచ్చి రవిగారి హెల్ప్తో నా ఫోన్ మీ క్యాబిన్లో పడేశాను. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్తో క్లారిటీ వచ్చింది నాకు అంటూ పైకి లేస్తూ, ఏంటి అన్నావు నన్ను? తింగర్గా అన్నా? డ్రీమ్స్లో ఉంటున్నానా అంటూ మానస్ దగ్గరికి వెళ్తుండగా, అంజలి పాప, ముత్తమ్మ, వైలెన్స్ వద్దమ్మా అంటూ దూరంగా వెళ్ళడం మొదలుపెట్టింది మానస. ఏంటే వైలెన్స్ వద్దు, నిన్ను వదిలే సమస్య లేదే రాక్షసి అంటూ రవి కవితల వైపు చూసి, మీరేంటి సినిమా చూస్తున్నారు, మిమ్మల్ని అన్న మాటలు మర్చిపోయారా అని అడగడంతో, ఎలా మర్చిపోతాం అంటూ కవిత మానస వైపు, రవి భార్గవ్ మీదకి వచ్చారు. కవిత, దాని వెనక నుంచి పట్టుకోవే అనగానే కవిత మానస వెనక్కి వెళ్ళి 2 చేతుల్ని వెనక్కి లాగి గట్టిగా పట్టుకుంది. దొరికావే మానస అంటూ మానస ముందుకొచ్చిన అంజలి, నన్ను తింగరంటావా అని కొట్టడానికి అన్నట్టు చేయలేపగానే మానస్ తన 2 కళ్ళను మూసేసింది. ఇదేంటి ఇంకా షార్ట్ పడలేదనుకుని ఒక కన్ను తెరిచి అంజలి వైపు చూసింది. చేతిని అలాగే ఉంచి మానస్ వైపు నవ్వుతూ చూస్తోంది అంజలి. అంజలి కొట్టదని కన్ఫర్మ్ చేసుకుని 2వ కన్ను కూడా తెరిచి అంజలి వైపు అమాయకంగా చూసింది మానస. మను మను అంటూ మానసని హక్ చేసుకుంది అంజలి. కవిత కూడా వాళ్ళతో జాయిన్ అయింది. కంగ్రాట్స్ రా భార్గవ్, కంగ్రాట్స్ అంటూ భార్గవ్ వీపై బాదాడు రవి. నువ్వు కంగ్రాట్స్ చెప్తున్నట్లు లేదురా బాబు, నా మీద పగ తీర్చుకుంటున్నట్టుగా ఉంది అన్నాడు భార్గవ్. అసలు ఇన్ని రోజులు మాకు ఎందుకు చెప్పలేదే? మేమేమన్నా దిష్టి పెడతామా మీకు అని అడిగింది అంజలి. ఇలా సీక్రెట్గా మెయింటైన్ చేయడం కిక్ అనుకున్నారేమో డార్లింగ్ అంది కవిత. అందుకు కాదు, అసలు రీజన్ నేను చెప్తాను అన్నాడు భార్గవ్. దాంతో మానస భార్గవ్ అని అంది. అంతా తెలిసాక ఇదొక్కటి చెప్తే ఏముంది మానస, చెప్పనివ్వు అంటూ, అసలు రీజన్ ఏంటంటే అని మొదలుపెట్టాడు భార్గవ్. భార్గవ్ ప్రపోజల్ని మానస యాక్సెప్ట్ చేసిన కొన్ని నిమిషాల తర్వాత, భార్గవ్, నేను ఒకటి అడుగుతాను, ఒప్పుకుంటారా అని అడిగింది మానస. అడుగు అన్నాడు భార్గవ్. ఈ విషయం ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దు. ఎందుకలా? నాకైతే ఇప్పుడిప్పుడు నీతో లైఫ్ స్టార్ట్ చేద్దామా అని ఉంది. నాకు కూడా అలాగే ఉంది భార్గవ్, కానీ అంజలి పెళ్లి తర్వాతే మన పెళ్ళి, ప్లీజ్. అదేంటి అంజలి పెళ్లి తర్వాత? దానికి ఎవరు లేరు భార్గవ్, దానికి ఉన్న తోడు ఇద్దరమే. 1 కవిత, 2 నేను. ఇప్పుడు కవితకు పెళ్ళైపోతుంది. అంజలికున్న తోడు నేను ఒక్కదాన్నే. అంజలితో నేనున్నానన్న ధైర్యంతోనే కవిత కూడా ఉంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే అంజలి మళ్ళీ ఒంటరైపోతుంది. అది నాకు ఇష్టం లేదు. ఎలాగో తన విషయం కూడా త్వరలోనే సెట్ అయ్యేలా ఉంది కదా, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం ప్లీజ్. నువ్వు ప్లీజ్ అని అడగాల మానస? అంజలి మన రవిని కాపాడిన దేవత, తన కోసం ఈ మాత్రం చేయలేమా? డన్, అలాగే చేద్దాం అన్నాడు భార్గవ్. ప్రస్తుతానికి వస్తే, భార్గవ్ చెప్పింది వినగానే అంజలికి కన్నీళ్ళు ఆగలేదు. ఇన్నాళ్ళు మానస్ తమకు చెప్పలేదని మాత్రమే ఆలోచించింది, కానీ ఆ చెప్పకపోవడానికి వెనుక ఇలాంటి ఒక కారణం ఉందని ఊహించలేదు తను. ఆ కన్నీళ్లతోనే మానసిని కవితని గట్టిగా హక్ చేసుకుంది. నువ్వు ఇలా ఏడుస్తావని చెప్పొద్దన్నాను, వింటేగా ఈ మనిషి అంటూ అంజలి ఒక కంటిని మానసు తుడుస్తోంటే మరో కంటిని కవిత తుడుస్తోంది. ఏం చేశానే నేను మీకు? ఎందుకు మీ ఇద్దరికి నేనంటే ఇంత ఇష్టం? డార్లింగ్, నీకు చాలాసార్లు చెప్పాను, ఏమన్నా చేస్తేనే నిన్ను అభిమానించాలంటే అసలు మన ఫ్రెండ్షిప్కి మీనింగ్ ఉందా చెప్పు? నీకు ఈ లాజిక్ ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ ఇప్పుడు చెప్పు, నన్ను మీ వదినగా అంగీకరించినట్టేనా అని అడిగింది మానస.
200% వదినమ్మా అంటూ భార్గవ్తో, అన్నయ్య నువ్వు చెప్పింది నిజమే. ఇది నాకు వదినే కాదు, అమ్మ కూడా. ఒక అమ్మే కదా బిడ్డ గురించి ఇంత బాగా ఆలోచించేది. 2 వదినమ్మలు నాకు, మై స్వీట్ బాబీస్, లవ్ యూ బోత్ అన్న అంజలి మాటలకు, ఏంటే నువ్వు ఏడ్చింది సరిపోలేదన్నట్టు ఇప్పుడు మమ్మల్ని కూడా ఏడిపించాలని డిసైడ్ అయ్యావా అంటూ అంజలిని హక్ చేసుకున్నారు మానస, కవిత. భార్గవ్ ఇంకా అయోమయంగా ఉండడం చూసి, ఏమైందిరా అని అడిగాడు రవి. ఇదంతా ఓకే కానీ నేహాకి ఎలా చెప్పాలరా అన్నాడు భార్గవ్. వీడికి ఇంకా మన స్కెచ్ అర్థం కాలేదా అనుకుని, అవునరా మర్చిపోయాను, ఎలా చెప్పాలి, జనార్దన్ అంకుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అంటూ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు రవి. అయ్యో నిజమే కదా, ఆ విషయమే మర్చిపోయాం అంటూ అయోమయంగా చూస్తున్న మానస వైపు చూసి కన్ను కొట్టింది అంజలి. దాంతో మానసికి విషయం అర్థమై, నేహ ఎవరు భార్గవ్ అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టి. అదేంటంటే మను, వాడేం చెప్తాడు మను, నేను చెప్తాను, మనోడికి జనార్దన్ అంకుల్ కూతురుతో పెళ్లి ఫిక్స్ చేశారు అన్నాడు రవి. దాంతో మానస నో అందొక్కసారిగా. మానస మాటకి భార్గవ్, మను నువ్వు టెన్షన్ పడుకో, నేను చూసుకుంటానుగా అన్నాడు. ఏంటండి చూసుకునేది, అసలు ఆ పిల్లని పక్కన పెట్టుకుని ఆ సంబంధం ఎలా ఓకే చేశారు అని అడిగింది అంజలి. నేనేం ఒప్పుకోలేదు అంజలి, అమ్మమ్మ వాళ్ళే ఓకే చేశారు నాకు చెప్పకుండా అన్నాడు భార్గవ్. చిన్నపిల్లల కబుర్లు చెప్పకండి భార్గవ్, ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి ఏం చెప్పండి అంది కవిత. అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం, నిజంగానే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అన్నది మానస. నువ్వెక్కువ చేయకు, చెప్పాను కదా నేను చూసుకుంటానని అన్నాడు భార్గవ్. లేదు ఇప్పుడే తేలిపోవాలి, చేయండి, ఆ నేహకు కాల్ చేయండి చూద్దాం అంది అంజలి. అంటే అది ఫ్లైట్లో ఉండుంటుంది, ఇండియా వస్తుందంట అన్నాడు భార్గవ్. ఇండియా వస్తుందా, ఈ విషయం నాకు తెలియదే, నీకోసమే వస్తుందేంట్రా అని అడిగాడు రవి. ఓ మెటర్ చాలా దూరం వచ్చినట్టుందే, నాకు తెలిసి మీరే రమ్మనుంటారు అన్నది కవిత. వామ్మో, మీరు ఏదేదో ఊహించేసుకుంటున్నారు, నేనేం రమ్మనలేదు, ఇప్పుడే దానికి ఫోన్ చేస్తాను, ఫ్లైట్ ఎక్కకపోతే లిఫ్ట్ చేస్తుందిగా, దాని చేత చెప్పిస్తాను చూడండి అని నేహకు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు భార్గవ్. నిద్రలో ఉన్న నేహాకి ఫోన్ రింగ్ మెలకు వచ్చి ఫోన్ వైపు చూసి, వీడేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు, ఇంకో రౌండ్ వేసుకోవాలన్నమాట అనుకుని లిఫ్ట్ చేసి, హలో భార్గవ్ అంది సిగ్గుపడుతున్నట్టు. చూసారా చూసారా ఎంత సిగ్గుపడుతూ మాట్లాడుతోందో అంది మానస. దాంతో భార్గవ్ మానసతో, నువ్వు ఆగహే అంటూ నేహాతో, నేహా ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వలేదా అని అడిగాడు. ఇంకా ఫ్లైట్కి టైం ఉందండి, అయినా అంత తొందర అయితే ఎలా, ఎల్లుండి వరకు వెయిట్ చేయాలి అంది నేహ. నేహ మాటలు విన్న భార్గవ్ గ్యాంగ్తో, దీనికి ఇలా అర్థమైందా అన్నాడు. మళ్ళీ నేహతో మాట్లాడుతూ, అది కాదు నేహ, నేను ఎందుకు కాల్ చేశానంటే అని చెప్తుండగా, నేహ భార్గవ్ నీతో ఏదో చెప్పాలంట అన్నాడు రవి. దాంతో నేహ, ఓహో అయితే మ్యాటర్ బ్లాస్ట్ అయిందన్నమాట, అయినా పర్లేదు కాసేపు ఆడుకుందాం అని తన మనసులో అనుకుంటూ, చెప్పండి భార్గవ్ అంత మొహమాటం ఎందుకు అని అడిగింది. అదేంటంటే ఈ పెళ్ళి నాకు అని భార్గవ్ అంటుండగా, మీరు స్పెషల్గా చెప్పక్కర్లేదు భార్గవ్, నాకు తెలిసి మీకు ఈ పెళ్ళి ఇష్టమేనని, డాడీని కూడా కలిశారంట కదా మొన్న అన్నది నేహ మధ్యలో అందుకుని. ఆ మాట విన్న మానస, విన్నారా విన్నారా అంది. మానస మాటలకి రవి, అంజలి, కవిత వింటున్నాం వింటున్నాం అన్నారు. వీళ్ళ మాటలకి భార్గవ్, అబ్బా మీరు కొంచెం ఆపుతారా అంటూ నేహాతో, నేహ నేను చెప్పేది విని హట్ అవ్వకు ప్లీజ్, నేను ఆల్రెడీ మానసని అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, ఆ విషయం తెలియక అమ్మమ్మ వాళ్ళు ఈ మ్యాచ్కు ఓకే చెప్పేశారు, ఈ విషయం చెప్దామనే మొన్న నీకు కాల్ చేశాను, అంకుల్ని కలవడం చేశాను, కానీ చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్పాల్సింది చెప్పేశాను, సో ప్లీజ్ అండర్స్టాండ్ నేహ అన్నాడు భార్గవ్. దాంతో నేహ షాక్ అయినట్టుగా, మీరు జోక్ చేస్తున్నారు కదా భార్గవ్ అని అడిగింది నేహ. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా, నిజం చెప్తున్నాను నేహ అన్నాడు భార్గవ్. దాంతో నేహ గట్టిగా, నో ఏం మాట్లాడుతున్నారు భార్గవ్, ఇష్టం లేనప్పుడు ఎందుకు నాకు ఇన్ని ఆశలు రేపడం,
ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి అంటూ ఏడుస్తున్నట్టుగా. ఏం చేయాలి? ఈ విషయం వింటే డాడీ ఏమైపోతారు? మా ఫ్యామిలీ పరువు ఏం కావాలి? తప్పు భార్గవ్, ఇది చాలా తప్పు అంది నేహ. నేహ ఒక్కో మాటకి భార్గవ్ ఫేస్ కలర్స్ మారిపోతున్నాయి. ఇంక చాలులే పాపం అనుకుని భార్గవ్ చేతిలో నుండి ఫోన్ తీసుకుని, నేహ ఇంక చాలులే, ఇంకాసేపు ఆగితే ఏడ్చేసేలా ఉన్నాడు మా అన్న ఇక్కడ అని చెప్పింది అంజలి. నేహ నీకెలా తెలుసు? అంటే ఇదంతా కూడా మీ స్కెచ్చేనా అని అడిగాడు భార్గవ్. దాంతో నేహ గట్టిగా నవ్వి, రేడియట్, అసలు నీకు నాకు పెళ్ళంటే ఎలా నమ్మావురా ట్యూబ్లైట్ ఫెలో అని అడిగింది. దాంతో మొత్తం చిన్నగా క్లారిటీ వచ్చింది భార్గవ్కి. రే, అందరూ కలిసి నన్ను ఇంతలా ఏడిపిస్తారా అని అడిగాడు భార్గవ్. అమ్మయ్య, క్లారిటీ వచ్చిందా? అక్కడ మానస ఉందా అని అడిగింది నేహ. దాంతో మానస ఫోన్ తీసుకుని, హాయ్ నేహ. హాయ్ మానస. ఈ తింగరోడ్ని ఎలా భరిస్తావో ఏమో అంది నేహ. ఏం చేస్తాం, భరించాల్సిందేగా, తప్పదు అంది మానస. ఆల్ ది బెస్ట్, మీ పెళ్ళిలో కలుద్దాం. రే భార్గవ్గా, నేను నిద్రపోతున్నాను, మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేసావంటే చంపేస్తాను, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది నేహ. సో ఈ మనోజ్, నేహ ఇదంతా మీ స్కెచ్ అన్నమాట అంది మానస. స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం అంజలిదే అని లాస్ట్ వారంలో జరిగింది మొత్తం చెప్పాడు రవి. అమ్మ అంజు పాప, ఇంత ప్లాన్ చేసావా దొంగమొహమ, ముప్పు తిప్పలు పెట్టావు కదే రాక్షసి అంది మానస. సారీ మను, మీరు మా దగ్గర దాస్తున్నారని మీ చేతనే చెప్పించాలని ఇలా చేశాను. వదినకు మరదలు సారీ చెప్పొచ్చా? పర్లేదులే, ఫ్యూచర్లో పిల్లలకి మా లవ్ స్టోరీ చెప్పేటప్పుడు మీ అత్యంత టార్చర్ పెట్టిందిరా మమ్మల్ని అని చెప్తాను. అప్పుడు వాళ్లే చెప్తారు నీ పని. అప్పుడు చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అంది మానస. వదినకు సారీ చెప్పకూడదు కానీ ఇలా హక్ చేసుకోవచ్చుగా అంటూ మానసను హక్ చేసుకుంది అంజలి. నేను కూడా అంటూ కవిత కూడా జాయిన్ అయింది. ఏమయ్యా జెంట్స్ బ్యాచ్, మిమ్మల్ని స్పెషల్గా పిలవాలా, రండి అని అంజలి పిలవడంతో రవి భార్గవ్ కూడా వాళ్ళతో కలిసిపోయారు. చీర్స్ ఫర్ ది లవ్లీ పేర్ మానస అండ్ భార్గవ్ అని గట్టిగా అరిచారు అంజలి, కవిత. ఇప్పుడు మళ్ళీ ఇందాకటి పొజిషన్లో కూర్చోండమ్మా, ఇంకా ఫైనల్ విషయం మాట్లాడదాం అంది అంజలి. ఇంకా అవ్వలేదా డార్లింగ్ నీ ఇన్వెస్టిగేషన్ అని అడిగింది మానస. ఇన్వెస్టిగేషన్ అయిపోయింది మై డియర్ వదినమ్మ, తేల్చాల్సిన ఇంకో విషయం ఉంది, అదే అసలు విషయం, చెప్తాదా, కూర్చో. ఓకే అంటూ అందరూ మళ్ళీ ముందులా సెటిల్ అయ్యారు. చెప్పు మై డియర్ మరదల పిల్ల అంది మానస. అదేంటంటే మై డియర్ వదినమ్మ, ఇంకో 10 డేస్లో మీ నిశ్చితార్థం అంది అంజలి. ఆ మాటకి మానస భార్గవ్ వాట్ అని అడిగారు. నిశ్చితార్థం అంటే ఏదో సడన్గా ఎగ్జామ్స్ అనౌన్స్ చేసినప్పుడు స్టూడెంట్స్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఇచ్చారేంటి అని అడిగింది కవిత. డైరెక్ట్గా పెళ్ళే చేసుకుంటారేమోనే అంది అంజలి. అంతేనా మై డియర్ లవ్ బర్డ్స్ అని అడిగింది కవిత. అంజు, నీ పెళ్లి తర్వాతే నా పెళ్ళని ఇందాకే చెప్పాను కదా అంది మానస. మీ డెసిషన్స్ అన్నీ విషయం నా వరకు రాకముందు, వన్స్ కేస్ మన కోర్టులోకి వచ్చాక నా జడ్జిమెంటే ఫైనల్ అంది మానస. అంజు, మను, నీకు నేనెంతో, నాకు కూడా నువ్వంతే. నువ్వు నా కోసం ఇలా ఆలోచించావు చూడు, అదే చాలు. ఇంక త్యాగాలొద్దు, తట్టుకునే శక్తి నాకు లేదు. ఒకప్పుడు అసలు పెళ్ళే చేసుకోనన్నాను, ఇప్పుడు చేసుకుంటానంటున్నాను కదా, ఇంకేంటి చెప్పు అంది అంజలి. అలా అయితే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి ప్లాన్ చేద్దాం, ఈ ఐడియా ఎలా ఉంది అని అడిగింది మానస. నో వే, నీ పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. నా చేతులతో నేను పెళ్లి కూతుర్ని, మా అన్నయ్యని పెళ్లి కొడుకుని చేయాలి. పెళ్లిలో హడావుడి మొత్తం నాదే ఉండాలి. ఒకేసారి మన ఇద్దరు పెళ్ళిళ్ళు అయితే ఇవన్నీ చేయగలనా చెప్పు? సో ఫస్ట్ నీ పెళ్ళి, ఆ తర్వాతే నా పెళ్ళి, ఇది ఫిక్స్ అంది అంజలి. నీ కోరిక బాగానే ఉంది కానీ నేను ఒంటరిగా వదలలేను. నేను ఒంటరిని ఎందుకు అవుతానే మీ అందరూ ఉండగా? ఒక్క మాటలో చెప్పనా? చెప్పాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉంటాను. నా కోసం ఒప్పుకోమను అంటూ భార్గవ్తో నువ్వన్నా చెప్పన్నయ్యా అంది. లేదురా, రవి కంటే ముందు పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అన్నాడు భార్గవ్. సరిపోయింది, గంతకు తగ్గ బొంత, ఓవర్ టు యూ మాస్టర్ అంది అంజలి.
భార్గవ్, అంజలి చెప్పింది కదా తర్వాత అంటుండగానే రవి కాలిపై ఒక్కటిచ్చింది అంజలి. ఏంట్రా అన్నాడు భార్గవ్. అదే, అంజలి చెప్పినట్టే ఫస్ట్ మీ పెళ్ళి, ఆ తర్వాతే మిగిలినవి. నాని వాళ్ళకు కూడా ఇదే విషయం చెప్పాను. నీకు కూడా మనం చెప్పాను కదా. సో ఇంకేం మాట్లాడకు. అండ్ మానస, నువ్వు పెళ్ళై మన ఇంటికి వచ్చేస్తే అంజలి ఒంటరిగా ఉండిపోతుందనే కానీ భయం. మీ పెళ్ళైన తర్వాత అంజలి కూడా మన ఇంటికి వచ్చేస్తుంది. సో నువ్వు అంజలితోనే ఉంటావు అన్నాడు రవి. రవి మాటలు విన్న అంజలి, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగింది. ఏ రావా అని అడిగాడు రవి. అలా కాదు, పెళ్ళికి ముందు అనబోయి కంట్రోల్ బేబీ అనుకుంటూ, అదే పెళ్ళి కానమ్మాయి అలా మీ ఇంట్లో ఉంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు మాస్టర్ అంది అంజలి. 1000 మంది 1000 రకాలుగా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. మీరు, నాని, తాతయ్య ఏమనుకుంటారో మాత్రమే నాకు ముఖ్యం. మానస, నీకు ఓకేనా అని అడిగాడు రవి. అన్నయ్య అదే అంది మానస. ఏదైనా సరే మీ పెళ్ళి పోస్ట్పోన్ అవ్వదు. ఇలా చేస్తే నీ పెళ్ళయ్యాక కూడా అంజలి నీతోనే ఉంటుంది. పోనీ నీ దగ్గర దీనికంటే బెటర్ ఆప్షన్ ఉంటే చెప్పు అన్నాడు రవి. అది పెళ్ళికి టైం కావాలని, నా పెళ్ళి ముందు జరగాలని అడిగాక కూడా దాన్ని బలవంతం చేయలేను అన్నయ్య. నువ్వు చెప్పిన ఐడియా నాకు నచ్చింది అంటూ అంజలితో, ఇప్పుడేంటి, నువ్వు అనుకున్న టైంకి మా పెళ్ళి జరిగితే నువ్వు హ్యాపీయా అని అడిగింది. ఎస్, చాలా హ్యాపీ. ఎంత హ్యాపీనో మాటల్లో చెప్పలేను అంది అంజలి. ఓకే డన్, నాకు ఓకే. నీకోసమే పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకుందాం అనుకున్నాను. అలాంటిది నా పెళ్ళిలోనే నీకు సంతోషం ఉందంటే ఎందుకు చేసుకోను? ఎస్, నాకు ఓకే. ఇంక మీ అన్నయ్యను ఒప్పించు అంది మానస. మా వదినమ్మ బంగారం అంటూ మెటికలు విరిచింది అంజలి. తన కళ్ళల్లో ఎప్పుడూ లేనంత సంతోషం చూస్తే మానస కవితల ముఖాలు కూడా వెలిగిపోయాయి. మన తర్వాత భార్గవ్ ఏమంటాడు, వీడి పెళ్ళి ఏ విధంగా జరగబోతోంది? వచ్చే ఎపిసోడ్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటనేది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.